భారత రాజ్యాంగం గురించి మాట్లాడినప్పుడు మనకి సాధారణంగా చట్టాలు, హక్కులు, విధులు గుర్తుకొస్తాయి. కాని మన రాజ్యాంగానికి ఒక ఆత్మ కూడా ఉంది, ఒక అంతరాత్మ. మన దేశం ఏ లక్ష్యాల వైపు ప్రయాణించాలో చెప్పే ఒక మార్గదర్శి. ఈరోజు మనం మన రాజ్యాంగంలోని ఆ ఆత్మ గురించే మాట్లాడుకోబోతున్నాం. అవే ఆదేశిక సూత్రాలు. ఒక్కసారి ఆలోచించండి, ఒక దేశానికే ఒక అల్టిమేట్ టు డూ లిస్ట్ గనక ఉంటే దాన్ను ఏముంటుంది? కేవలం సరిహద్దుల్ని కాపాడుకోవటం, పన్నులు వసూలు చేయటం మాత్రమేనా? లేక ప్రజలందరూ సంతోషంగా, గౌరవంగా బ్రతకడానికి అవసరమైన పరిస్థితులు కల్పించడం కూడా ఉంటుందా? ఈ ప్రశ్నే మనల్ని నేరుగా ఈరోజు చర్చలకి తీసుకువెళ్తుంది. సరే, మరి ఆ ఉన్నతమైన లక్ష్యాల గురించే ఇప్పుడు లోతుగా చూద్దాం. ముందుగా ఈ ఆదేశిక సూత్రాలు లేదా డైరెక్టివ్ ప్రిన్సిపుల్స్ అంటే ఏంటి? అసలు మన రాజ్యాంగంలో వాటి పాత్ర ఏమిటి? చాలా సింపుల్గా చెప్పాలంటే ఆదేశిక సూత్రాలు అంటే ప్రభుత్వానికి ఒక నైతిక దిక్సూచిలాంటివన్నమాట. అంటే ప్రభుత్వాలు ఏవైనా కొత్త చట్టాలు తెచ్చినా, కొత్త పథకాలు ప్రవేశపెట్టినా వాటిని రూపొందించేటప్పుడు ఏ ఆశయాలను, ఏ ఆదర్శాలను గుర్తుపెట్టుకోవాలో ఈ సూత్రాలు చెబుతాయి. అంతిమ లక్ష్యం ఒక్కటే, భారతదేశాన్ని ఒక సంక్షేమ రాజ్యంగా తీర్చిదిద్దడం. మరి రాజ్యాంగంలో ఇవి ఎక్కడ ఉన్నాయి? మనమిక్కడ చూస్తున్నట్టుగా ఇవి రాజ్యాంగంలోనే 4వ భాగంలో ఆర్టికల్ 36 నుండి 51 వరకు చాలా స్పష్టంగా పొందుపరిచారు. ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ ఆలోచన మనకి ఐర్లాండ్ రాజ్యాంగం నుండి వచ్చింది. అంటే మన రాజ్యాంగ నిర్మాతలు ప్రపంచంలోని ఉత్తమమైన అంశాలను స్వీకరించడానికి ఎంత ముందుచూపుతో ఆలోచించారో మనం అర్థం చేసుకోవచ్చు. స్వయంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారే వీటిని రాజ్యాంగంలో ఒక నూతన అంశం, అంటే ఒక నావెల్ ఫీచర్ అని అభివర్ణించారు. ఆ మాటలోనే వాటి ప్రాముఖ్యత ఎంత ఉందో తెలుస్తోంది. ఇవి కేవలం అలంకారానికి పెట్టినవి కావు, మన దేశ భవిష్యత్తుకు పునాది వేసే వినూత్నమైన ఏర్పాటు అని ఆయన భావించారు. అయితే ఈ ఆదేశిక సూత్రాలన్నీ ఒకే రకమైనవి కావు. వాటి వెనుక 3 విభిన్నమైన కాని మన దేశానికి ఎంతో ముఖ్యమైన తాత్విక పునాదులు ఉన్నాయి. ఆ 3 దార్శనికతలేంటో ఇప్పుడు చూద్దాం. ఇవే ఆ 3 ప్రధాన విభాగాలు. 1 సామ్యవాద సూత్రాలు, 2 గాంధీయవాద సూత్రాలు, 3 ఉదారవాద మేధోపరమైన సూత్రాలు. మన జాతి నిర్మాతలు ఈ 3 విభిన్న ఆదర్శాలను ఎంత అద్భుతంగా మిళితం చేసి మన దేశ భవిష్యత్తుకు ఒక మార్గాన్ని చూపించారో చూడండి. మొదటగా సామ్యవాద సూత్రాలు. వీటి ప్రధాన లక్ష్యం సమాజంలో ఉన్న ఆర్థిక, సామాజిక అసమానతలను తగ్గించడం, ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించడం. ఉదాహరణకు ఆర్టికల్ 39 ఏం చెబుతోందంటే, స్త్రీ అయినా పురుషుడైనా చేసే పని ఒకటే అయినప్పుడు వాళ్లకిచ్చే జీతం కూడా సమానంగానే ఉండాలి అని. ఇది సామాజిక న్యాయానికి ఒక మూలస్తంభం లాంటిది. ఇక రెండవది గాంధేయవాద సూత్రాలు. పేర్లోనే ఉంది, ఇవి మహాత్మాగాంధీగారి ఆశయాలను ప్రతిబింబిస్తాయి. గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం దీనికి స్ఫూర్తి. ఆర్టికల్ 40 ప్రకారం గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి వాటికి స్వయం పరిపాలనా అధికారాలు ఇవ్వాలి. అంటే అధికారమనేది ఢిల్లీలో కేంద్రీకృతం కాకుండా ప్రతి పల్లెకూ చేరాలన్నమాట. ఇక మూడవది ఉదారవాద మేధోపరమైన సూత్రాలు. ఇవి దేశాన్ని ఒక ఆధునిక, శాస్త్రీయ దృక్పథంతో ప్రగతిశీల మార్గంలో నడిపించాలని సూచిస్తాయి. దీనికి ఒక చక్కటి ఉదాహరణ ఆర్టికల్ 44. ఇది దేశంలోని పౌరులందరికీ వాళ్ల మతంతో సంబంధం లేకుండా ఒకే రకమైన సివిల్ చట్టాలు, అంటే ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని చెబుతోంది. సరే, ఇప్పటివరకు అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడే అసలైన చాలా ఆసక్తికరమైన చర్చ మొదలవుతుంది. మన రాజ్యాంగంలో ఒకవైపు పౌరులకు ప్రాథమిక హక్కులున్నాయి, మరోవైపు ప్రభుత్వానికి ఈ ఆదేశిక సూత్రాలున్నాయి. మరి ఈ రెండిటి మధ్య సంబంధమేంటి? ఒక్కోసారి వీటి మధ్య ఎందుకొక రకమైన ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది? ఈ రెండింటి మధ్య ఉన్న అతిపెద్ద ప్రాథమికమైన తేడా ఇదే. ప్రాథమిక హక్కులు న్యాయబద్ధమైనవి, అంటే ఎవరైనా మన ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే మనం నేరుగా కోర్టుకు వెళ్ళొచ్చు. కాని ఆదేశిక సూత్రాలు అలా కాదు, అవి న్యాయబద్ధమైనవి కావు. అంటే ఒక ప్రభుత్వం ఫలానా ఆదేశిక సూత్రాన్ని అమలు చెయ్యలేదని మనం కోర్టులో కేసు వెయ్యలేము. ఈ ఒక్క తేడా వల్లే దశాబ్దాలుగా ఎన్నో న్యాయపరమైన చర్చలు జరిగాయి. ఈ టేబుల్ చూస్తే మనకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రాథమిక హక్కులనేవి ప్రభుత్వంపై ప్రతికూల బాధ్యతలు, అంటే రాజ్యం ఫలానా పని చెయ్యకూడదు అని చెబుతాయి.
ఉదాహరణకు మన భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోకూడదు అని. మరోవైపు ఆదేశిక సూత్రాలు ప్రభుత్వంపై సానుకూల బాధ్యతలు, అంటే రాజ్యం ఫలానా పనులు చెయ్యాలి అని చెబుతాయి. ఒకటి చెయ్యొద్దు అని చెప్తే మరొకటి చెయ్యి అని ప్రోత్సహిస్తుంది. ఈ హక్కులు, ఆదేశాల మధ్య ఉన్న సంబంధంపై మన న్యాయ వ్యవస్థ ఎన్నో ఏళ్లు మథనపడింది. ఆ ప్రయాణాన్ని మనమిక్కడ చూడొచ్చు. మొదట్లో 1951 చంపకం దొరైరాజన్ కేసులో హక్కులే గొప్పవి, వాటి తర్వాతే ఆదేశాలు అని సుప్రీంకోర్టు చెప్పింది. కాని ఆ తర్వాత గోలక్నాథ్, కేశవానంద భారతి, మినర్వా మిల్స్ వంటి చారిత్రాత్మక కేసుల తర్వాత ఒక స్పష్టత వచ్చింది. అదేంటంటే హక్కులు, ఆదేశాలు రెండు ముఖ్యమే. అవి ఒకదానికొకటి పోటీ కాదు, పూరకాలు. రెండిటి మధ్య సమతుల్యత సాధించడమే రాజ్యాంగ లక్ష్యమని న్యాయస్థానాలు తేల్చి చెప్పాయి. ఇప్పటిదాకా మనం సిద్ధాంతాలు, న్యాయ పోరాటాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. కోర్టు ద్వారా అమలు చెయ్యలేని ఈ సూత్రాలు నిజ జీవితంలో, మనందరి జీవితాల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపించాయి చూద్దాం. మనలో చాలామందికి వచ్చే సందేహం ఇదే: కోర్టుకు వెళ్లలేనప్పుడు ఇక ఈ సూత్రాలు ఉండి ఏం లాభం అని. కాని నిజం చెప్పాలంటే వాటి విలువ అపారమైనది. అవి కేవలం కాగితం మీద ఉన్న ఆదర్శాలు కాదు, అవి మన దేశ పాలనకు దిశానిర్దేశం చేసే ఒక బ్లూప్రింట్. ఒక్కసారి ఈ జాబితా చూడండి: కనీస వేతనాల చట్టం, మహిళల కోసం ప్రసూతి సౌకర్యాల చట్టం, దేశంలోని 14 పెద్ద బ్యాంకులను జాతీయం చేయడం, పేదలకు ఉచిత న్యాయ సహాయం, పంచాయతీరాజ్ వ్యవస్థ, చివరికి విద్యను ప్రాథమిక హక్కుగా మార్చిన విద్యా హక్కు చట్టం. ఇలా మన దేశాన్ని మార్చేసిన ఎన్నో చారిత్రాత్మక చట్టాలకు, సంస్కరణలకు మూలం, ప్రేరణ ఈ ఆదేశిక సూత్రాలే. ఇవి వాటి వాస్తవ శక్తికి తిరుగులేని నిదర్శనాలు. ఇక ముగింపుగా ఆదేశిక సూత్రాల యొక్క అసలైన ప్రయోజనమేంటో మనం అర్థం చేసుకోవాలి. అవి కేవలం ప్రభుత్వానికిచ్చే సూచనలు కావు, వాటి పరిధి అంతకంటే చాలా పెద్దది. ఈ ఒక్క వాక్యం ఆదేశిక సూత్రాల సారాంశాన్ని పట్టిస్తుంది. అవి మన రాజ్యాంగం యొక్క అంతరాత్మ. వాటి అసలు ఉద్దేశం కేవలం పాలనను మెరుగుపరచడం మాత్రమే కాదు, మన సమాజంలో ఒక గొప్ప సామాజిక, ఆర్థిక విప్లవానికి పునాది వేయడం. కాబట్టి మనం గుర్తుంచుకోవలసిన కీలకమైన విషయం ఒకటుంది: ఈ సూత్రాలు ప్రభుత్వాల పనితీరును మనం, అంటే ప్రజలు, అంచనా వేయడానికి ఒక కొలమానం లాంటివి. ఒక ప్రభుత్వం ఈ ఆదర్శాలను నెరవేర్చడంలో ఎంతవరకు సఫలమైంది అనే దానిమీదే ఆ ప్రభుత్వం యొక్క విజయం, దాని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. ఈ విశ్లేషణను ఒక ముఖ్యమైన ప్రశ్నతో ముగిద్దాం. కాలం మారుతోంది, సమాజం, దాని అవసరాలు వేగంగా మారుతున్నాయి. మరి మన దేశం యొక్క ఈ నైతిక దిక్సూచి అయిన ఆదేశిక సూత్రాలను కూడా ఈ మార్పులకు అనుగుణంగా మార్చాలా, లేక అవి శాశ్వతమైన మార్గదర్శకాలుగా అలాగే నిలిచిపోవాలా? దీని గురించి ఆలోచించండి.